So hello people, welcome back to our YouTube channel Sean Polaksa. So ఈ రోజు అయితే నేను ఒక పంచాయతీ అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఏంటంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినానంట. సో దానికి పంచాయతీ నన్నే ఎందుకు గవర్నమెంట్లో, దాన్ని వాళ్ళిద్దరిని ఎందుకు ప్రైవేట్లో అని నాకు డౌట్ వచ్చి నేను నిన్న నుంచి మమ్మీ తలకాయ తినేస్తున్నా. సో ఈరోజు అయితే నాకు క్లారిటీ కావాలా, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, నాకు మొత్తం క్లారిటీ వచ్చేయాలా. సో స్టార్ట్ చేద్దాము. సో వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో కొత్తగా చూసేవాళ్ళు మ్యాక్స్ సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ అన్నమాట. సో ఈరోజు నేను పంచాయతీ పెడుతున్నా, తీరుస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో చూద్దాం, స్టే ట్యూన్ అన్నమాట. స్టార్ట్ చేద్దామా? దా నువ్వు ఏంజిల్ని ఏ హాస్పిటల్లో డెలివరీ అయినా నువ్వు కావాలా చెప్పు. చెప్పు ఏంజిల్ ఎప్పుడు పుట్టి ఎక్కడ పుట్టి? అరే చెప్పు మమ్మీ, నాకు దిక్కలేదు. ఎక్కడ పుట్టింది అన్నాడు. నువ్వు చెప్పేసి ఎక్కడ పుట్టింది? గవర్నమెంటా ప్రైవేటా? చెప్పను, ప్రైవేట్. ప్రైవేట్. తమ్ముడు చెప్పనన్నాం కదా, ప్రైవేట్. ప్రైవేట్. నేను జీవోటి. ప్రైవేట్ ప్రైవేట్ జీవోటి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నన్నే ఎందుకు జీవోటి? ఎందుకంటే నువ్వు చిత్తకుండా నీ బొందరా, నీ బొంద. నిన్ను కాదు నేను చెప్పింది, ఓవరాక్షన్ చేయకు. చెప్పు. ఎందుకంటే నువ్వంటే ఇష్టం పెట్ట, అందుకని గుద్దుతా. నన్నే ఎందుకు గవర్నమెంట్లో పెట్టి ఇష్టం గుద్దుతా. చెప్పు. గవర్నమెంట్ ఎంత పెద్దది తెలుసు? గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్స్ గురించి అడుగుతలేదు మమ్మీ, అందుకే గవర్నమెంట్లో ఎందుకు పుట్టినా నేను అని అంటున్నా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. గవర్నమెంట్ పెద్దది కాబట్టి నా బిడ్డ పెద్ద గవర్నమెంట్లో అయితే మంచిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ జాబ్స్ రావాలనుకుంటుంది. అంటే నేను గవర్నమెంట్ దాంట్లో పాప ఏమంటారు పుట్టాలి అనుకొని నేను గవర్నమెంట్కి వెళ్ళిన. చెప్పు తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు మమ్మీ. ప్రైవేట్లో కూడా ప్రొఫెషనల్స్ ఉంటారు పప్పు. గవర్నమెంట్లో డబుల్ ప్రొఫెషనల్స్ ఉంటాయి. అంత నీట్నెస్ ఉండదు, ఏముండదు, దానిలోనే కొట్టిర్రు. ఉంటది, నీట్ ఉంటుంది అట. చూసినమ్మా, డెలివరీ చేసినాం. ఎవరు తెలుసా? పాప వాళ్ళ అత్త. అత్త తెలుసు. అత్త అంటే ఎవరు అనుకుంటున్నావు? సొంత అత్త, మరి మెయిన్ అత్త. గవర్నమెంట్ ఆఫీసర్, అయితే మొత్తం గజిబిజి ఉంటుంది దానిలో పుట్టినా నేను. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? డాడీ నువ్వు ఇద్దా డాడీ. పప్పా దా దా ఇద్దా. వచ్చాడంటే పెద్ద తలనొప్పి. తమ్ముడు లేస్తాడు గమ్మునుండు. సో అక్క ఏ హాస్పిటల్ పప్ప? వింటున్నా నేను, అదంతా వింటున్నా. అక్క ఏ హాస్పిటల్ పప్ప? విన్నా నేను. చెప్పు. గవర్నమెంట్ ప్రైవేట్ చెప్పు, ఏ హాస్పిటల్ చెప్పు. సరే అవన్నీ పక్కన పెడితే ఈ మధ్య నువ్వు రోజు ఎందుకు జీవోబీటీ కదా నేను ఒకటి చెప్తా చూడు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నిన్ను కన్న తండ్రి అంటే నువ్వు నాకు పులిహోర డైలాగ్లు చెప్పకు. చెప్పు, జీవోబీటీలో ఎందుకు పుట్టినా నేను చెప్పు. నిన్ను కన్న తండ్రి అంటే నేను, నన్ను కన్న తండ్రి అంటే మా డాడీ నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో కన్నాడు. సారీ.
పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో ఇను నేను పుట్టినట్టే నాకు కూతురు తాతగా నిండా నిన్ను తాతగా నిండా అంటే లైక్ మా డాడీ. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సర్లే మా మమ్మీకి ఓకేనా. సో నేను ఏమంటున్నానంటే నేను పుట్టినట్టే నా కూతురు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాలని ఒక అదే ఓకేనా. ఆశతోని అట్లా నువ్వు నా కూతురు కాబట్టి అట్లా. మరి వాడు ఎట్లా ప్రైవేట్ లో పుట్టిండు? వాడు నీ కొడుకు కదా, ఈమె ఎట్లా ప్రైవేట్ లో వాడి ఇష్టం లేదు నాకు, ఇది కూడా ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం. గుద్దుతే గుద్దు బండిలో పడుతావు చెప్తున్నా, నాకు మంచిగా ఉండదు. గూడ్స్ క్యారీ కాదు, గూడ్స్ బండి. మా అత్త హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. ఆమెకైతే ప్రైవేట్ లో చేసి ఆమెకు కూడా గవర్నమెంట్ లోనే చేయాలి కదా. ప్రైవేట్ అంటే మీ అత్త కదా, మీ అత్త కదా, మీ అత్త అనుకుంటే ఆమెకు కూడా చేయొచ్చు కదా. అప్పుడు మా అత్త పెద్ద టచ్ లో లేకుండా యాక్చువల్లీ. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. లేకపోతే చర్చ లేకపోతే దాని కూడా మా అత్త చర్చ లేకపోతే నీకు నాకు 1 year గ్యాప్. అంతా చదువుకుంటుంది లేదే డాక్టర్ గారికి చదువుకుంటుంది. ఎప్పటి నుంచో డాక్టర్. సో బేసిక్ గా ఏంటంటే అందుకు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టింది అంతే పప్పా. అండ్ హాస్పిటల్ కూడా హలో నువ్వు అనుకున్నట్టు హలో మొత్తం బ్లడ్ వాడు ఉంటుంది ఆడ. షటప్ వెరీ రాంగ్ అజంప్షన్ లో ఉన్నావు నువ్వు. నీ టైంలోనే అంటే పాస్ 10 years బ్యాక్ హలో ద హాస్పిటల్ విచ్ ఐ ఆమ్ టెల్లింగ్ కింగ్ కోటి గవర్నమెంట్ హాస్పిటల్. కింగ్ కోటి నేమ్ లోనే తెలుస్తుంది బ్రో, చాలా నీట్ గా ఉంటుండే బ్రో, సీరియస్ గా. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే కింగ్ అప్పటితో పోలిస్తే ఇప్పటికి ఇంకా చాలా. లైఫ్ స్ప్రింగ్. అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏందనుకుంటున్నావు బ్రో? లైఫ్ స్ప్రింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మన హాస్పిటల్ అంటే అవర్ ఓన్ హాస్పిటల్ అది. అట్లా గవర్నమెంట్ లో వచ్చి దిద్దుదాం అట్లా ఫీల్ అవ్వద్దు ఎప్పుడు కూడా గవర్నమెంట్ అది ఇది అని చెప్పేసి. అర్థమైంది? మరి ఆమెకి ఎందుకు, వాళ్ళిద్దరికి ఎందుకు ప్రైవేట్, నాకెందుకు గవర్నమెంట్? ఈయన్ని కూడా గవర్నమెంటే అన్న నేను, కాకపోతే ఇక్కడ దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ లేదు కాబట్టి. ఏంటి బాబా అన్న ఇంకోసారి నిజంగానే మమ్మీని అస్సలు అనలేదు పప్ప. నువ్వు ఎప్పుడన్నా ఇంతకి ఇక్కడ దగ్గర లేవు కదా అనుకున్నా నేను మనసులో లోపల. ఎవరితో చెప్పి అన్నట్టు చెప్తున్నావు. లేదు బెటర్ నీ టైంలో అయితే టు బీ ఫ్రాంక్ ఏంటంటే కొంచెం సిచ్యుయేషన్స్ బాగాలేకుండే, అదొక రీజన్. ఫర్నాండిస్ లో చెప్తా అన్నావు. ఫర్నాండిస్ నీకేమో నేనేమో ఏమేకేమో లైఫ్ స్ప్రింగ్, నాకేమో ఇంకోటి గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినాం నానా. అరే కొట్లాడుకోవద్దు. సో బేసిక్ అరే ఏం చెల్లి ఎందుకు అట్లా ఫస్ట్ ఇదే తప్పు పెట్టద్దు. సో బేసికలీ గవర్నమెంట్ లో పుట్టిన తప్పు పెట్ట తప్పేం లేదు అట్లా. అవును నాకు ఒక చెప్పు, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టేటోళ్ళు అంత చీప్ గా అనిపిస్తుంది. ఎవరు చెప్పిండు? నువ్వా? ఎవరు చెప్పిండు? మరి ఎందుకు ఫీల్ అవుతావు? ఫీల్ ఎవరికారండి చెప్పింది? ఎవరికారండి చెప్పింది? చెప్పింది నీకో. నేను ఏమంటున్నా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినా ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టినా నువ్వు మంచిగా అందంగా ముద్దుగా తెల్లగా పుట్టినావు. తమ్ముడు కన్నా అక్క కన్నా నువ్వే ఫేర్. ఏదో తేడాగా ఉందేంటి? తెల్లగా పుట్టినావు బెటర్, నువ్వు అర్థమైందా? అయ్యా నేను ఇంకోటి తెలుసా, డాక్టర్ నిన్ను అడిగింది ఇచ్చేసాను. అందరికి తెలుసా, నీకు తెలుసా? ఇది చాలా పెద్ద విషయం, మీకు తెలియదు, మీ ఇద్దరికి కూడా తెలియదు. ఏంటది? చెప్పిన మా ఇద్దరు తెలియకుండా ఏముంది? మీ ఇద్దరికి తెలుసు అనుకో, కానీ మీకు చెప్పలేదు. ఏంది చెప్పేందా? చెప్పు. నువ్వు మమ్మీ కుట్టలే అక్సా. మమ్మీ
ఏ లేదు అవును గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఎవడో ఉంటే తీసుకొచ్చి పెట్టిన లేదు లేదు బెట చూడు నీ ముక్క నా ముక్క సేమ్ ఉంటుంది ఏ దొడ్డుగా తిన్నా ఇంకా నాది ముక్కు పెద్దగానే ఉంటుంది నీ ముక్కు పెద్దగానే ఉంటుంది మా ముక్కు పెద్దగానే ఉంటుంది తమ్ముడు ముక్కు కూడా పెద్ద దీని ముక్కు ఎందుకు షార్ప్గా ఎంత తన్నగా ఉంటుంది నాది ఎక్కువైంది ముక్కుల లారీలు పోతాయి నీకు అసలే సరే నాది అసలు సేమ్ నొసి అవును మా ఇంత పెద్దగా ఉంటుంది మూతలో కొట్టే ఎత్తుకరాలే రే పిల్ల నిన్ను చెప్తే అదే నువ్వు నా బిడ్డవే మా ముఖం కాదు ఎవరిలో ఉంటావు నా కన్న తల్లిది వాళ్ళ మమ్మీలా ఉంటుంది అంటే ఏమన్నా అవును మీ మమ్మీ లెక్కుంటావు నువ్వు మా మమ్మీ లెక్క ఎందుకుంటావు మీ మమ్మీ లెక్కుంటావు మా మమ్మీ బుద్ధిగా కూర్చోండి పడతావు మీ మమ్మీ లెక్కుంటావు మా మమ్మీ లెక్కుంటావు ఎందుకు సరే అవన్నీ పక్కన పెట్టేసే కానీ ఈ మధ్య చాలా అంటున్నావు అవన్నీ మానేసే ఓకేనా గవర్నమెంట్ హాస్పిటల్ అగో జీవో పెట్టి అంటుంది మా అబ్బా నువ్వు అనడం బాగానే ఫస్ట్ అదేం అనదు కానీ నేను బెదిరిస్తా అంటే ఇంకొకసారి ఇంకొకసారి అన్నాం అనుకో జీవోవిటి అని గుద్దితే గుస్మెంట్లో పెడతావు. బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే జీవోవిటి అను కానీ అదేదో పెద్ద నేను అక్కడ పుట్టినో అన్నట్టు అట్లా ఫీల్ కాకు. డెలివరీ చేసింది మా సొంత అత్త అర్థమైంది దానికన్నా ఎవరో XYZ మీరు పుట్టినప్పుడు డాక్టర్స్ నేమ్స్ చెప్పాలా నీకేమో డాక్టర్ జ్యోతి మా అత్త వీళ్ళు చెప్పారు తెలియదు తమ్ముడు బాబు నవ్యనా ఎవరో ఉండే కదా శ్రీజ మేడం వాడికి శ్రీజ మేడం సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. డాక్టర్ల పేర్లలో ఫస్ట్ లెటర్ కలిస్తే ఏమైంది ఇప్పుడు వంగటల్లి జ్యోతి అంటే ఏమనుకుంటున్నావు వెలుగు ఇట్లా జ్యోతి అంటే జే తోటి ఏమొస్తుంది జీసస్ వస్తుంది జూనియర్ వస్తుంది అదనమాట మ్యాటరు. సో ఇంకొకసారి అట్లా నాకు జియోవిటీ గవర్నమెంట్ జాబ్లు రావాలని ఏడుస్తుంది అది కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ కి ఏమో వాల్యూ ఉంటది గవర్నమెంట్ హాస్పిటల్లో పోనీ మాత్రం వాల్యూలెస్ ఫీల్ అవుతారు. ఇది హైలైట్ ఇది కరెక్టే సార్ పాపం ఫీల్ అయినట్టున్నారు. అట్లుండదు బెట ఓకేనా అన్ని ఈక్వల్. నువ్వు ఏ హాస్పిటల్లో పుట్టినావు మమ్మీ? నేను ప్రైవేట్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్. మా అత్త కోసం మా అత్త బెట మా అత్త ఎందుకే దాన్ని కెలుకుతా ఉన్నాను నేను మంచిగా అంటే నేను డైట్ అంటే ఎందుకు మన లేదు బేట నేను గవర్నమెంట్ కాదు యాక్చువల్లీ నేను రోడ్డు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కాదు హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ప్రైవేట్ నేను గవర్నమెంట్ పచ్చి గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ అది కూడా ఇంకోటి స్పెషలైజ్ ఒకసారి తీసుకోపోతే నేను నిన్ను బరాబర్ తీసుకోపోతా. ఏది తెలుసా ఒక రోజు ఏమంటారు ఈమె పుట్టిన హాస్పిటల్ ఒక రోజు ఈమె పుట్టిన హాస్పిటల్ విజిట్ చేయాలి. వాడు పుట్టిన హాస్పిటల్ కూడా ఒకే రోజు 3 హాస్పిటల్ విజిట్ చేసి అయిపోతుంది. ఒకటే రోజు అంటే కష్టం కానీ విజిట్ ఒకటే రోజు ఇంకోటి పోయి లైఫ్ స్ప్రింగ్ ఇటు వచ్చేసిన జియో ఇట్లా మొత్తం అక్సా ఇంకా బంద్ చేయించు నువ్వు సీరియస్ వీడియో అయినా రియల్ అయినా అన్నది అట్లా నువ్వు కూడా అనుకోదు ఓకేనా. ఎన్నిసార్లు చెప్పిన లేకపోతే నేనేం చేయ అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఎవరు ఏ హాస్పిటల్ పుట్టిరని కాదు నాన్న అక్కడ ఎవరెవరు ఏ స్టేజ్లో ఉన్నారు తెలుసా. గవర్నమెంట్ పుట్టిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు పెద్ద పెద్ద స్టేజ్లో అది చూసుకోవాలి కానీ
గవర్నమెంట్లో పుట్టినామా ప్రైవేట్లో పుట్టినామా అది కాదు ఇంపార్టెంట్. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్లో పుట్టినా ఇంత ఫీల్ అవుతున్నావు కదా, రేపు నువ్వు మంచి స్టేజ్కి రా, నువ్వు గవర్నమెంట్ జాబ్ రావాలని చెప్పేసి ఎగ్జామ్స్కి అన్నిటికీ ప్రిపేర్ అవుతావు. అప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటావు. అవుతావు నాన్న ఐపీఎస్ ఐఏఎస్ ఏమవుతావు? డాక్టర్ అవుతాం. డాక్టర్ అక్షయ జూనియర్. అబ్బా కప్పిస్తారంట ఫస్ట్. కప్ప కాదు మమ్మీ, ఫ్రాగ్ ఇస్తారు. కప్ప కప్ప అంటే కప్పిస్తారా? ఓకే. మా డాడీ వాళ్ళ రియాక్షన్ అయితే ఇదన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సో మళ్ళీ ఒక మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.